నర్సారావుపేట పట్టణంలోని భువన్ చంద్ర టౌన్ హాల్లో ఆదివారం ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం బాలసుబ్రహ్మణ్యం గానం పెద్దలంగా ఉంటుందన్నారు. బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేకపోవచ్చు, కానీ పాడిన పాటలు మన చెవులలో మారుమ్రోగుతూ ఆయన జ్ఞాపకాలు మన మధ్యలో ఉంటాయన్నారు. గానకోకిల బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. సంగీతం అంటే బాలసుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం అంటే సంగీతం అని తెలుగువారు ఉన్నంతకాలం బాలసుబ్రహ్మణ్య గానం బతికే ఉంటుందన్నారు. మీరు ఒక మంచి పేరు మంచి ఆయన్ని మరి ఎలివేట్ చేయాలి. ఎందుకంటే ఈ కాలంలో కూడా మరి మనకు ఇంకో గాయకులు ఉన్నారు, వీళ్ళతో సమానంగానే ఉన్న మనుషులు ఉన్నారు. మరి గణితాలతో సమానం కాకపోయినా ఎస్పీ గారు బాలసుబ్రహ్మణ్యం గారు మరి ప్రపంచవ్యాప్తంగా ఒక కీర్తిని గడించాడు. దాని తర్వాత అదే రీతిలో ఇంకో గాయకుడు కూడా మనకి రావాలి. ఎందుకంటే ఎంతమంది కళాకారులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఖాళీలు ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆవిడ ఎన్టీ రామారావు గారు పోతే ఎన్టీ రామారావు గారు, ఎక్కిన నాగేశ్వర కృష్ణ, మరి మోహన్ బాబు గారు, మన శోభన్ బాబు గారు, తర్వాత చిరంజీవి గారు, ఇట్లా పవన్ ఇట్లా వస్తూ ఉన్నారు. మనకు జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇట్లా. అదే రీతిలో మరి ఒక కోవకు చెందిన గాయకుడు కూడా మనకు కావాలి. అటువంటి మరి కళాకారులు మనకు కావాలి. అదేవిధంగా మరి ఎంతో కష్టానికి ఓర్చుకొని మరి పేద కళాకారులందరూ కూడా వాళ్ళు అడిగిన కోరికలు చాలా చిన్నవి గొప్పవి కూడా నిజంగా ప్రభుత్వాలు చేయాలి. మరి నరేంద్ర మోడీ గారు చెప్పిన దాన్ని బట్టి 2047 వికసిత భారత కార్యక్రమంలో 2047 ఎవరు ఇండియన్ వాళ్ళు ఉంటానికి వీల్లేదు.